नमामि धन्वन्तरिमादिदेवं सुरासुरैर्वन्दितपादपद्मम्। ఆత్మీయులైన ప్రేక్షక మిత్రులారా నమస్కారం. ఆయుర్వేద సంహితకు స్వాగతం. మీతో మాట్లాడుతోంది ప్రొఫెసర్ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. భారతీయ మహర్షులు ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రపంచానికి అందించిన గొప్ప కానుక ఆయుర్వేదం. ఈ మహోన్నతమైన ఆయుర్వేద వైద్య శాస్త్రంలోని సనాతన శాస్త్రీయ విషయాల్ని, జీవన ప్రమాణాలను నేటి ఆధునిక జీవితానికి ఉపయోగపడేలా సశాస్త్రీయంగా, సహేతుకంగా, సవివరంగా, సమగ్రంగా తెలియజెప్పే కార్యక్రమాల పరంపర ఇది. మీ సమయాన్ని బట్టి, మీ వీలుని బట్టి మీకు అవసరమైన కార్యక్రమాన్ని ఎంచుకొని చూసే వీలు కల్పించడం ఈ కార్యక్రమాల ఉద్దేశం. మీకు నచ్చితే వీటి గురించి నలుగురికి తెలియజేయండి, వాళ్ళకి కూడా సహాయపడండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడాలని నా ఆకాంక్ష. ఇక టాపిక్లోకి ప్రవేశిద్దాం. మనం గోళ్ళను అశ్రద్ధ చేస్తాం, కానీ గమనించగలిగితే గోళ్ళు బోల్డ్ అన్ని ఆరోగ్య రహస్యాలను మనకు విప్పి చెబుతాయి. వీటిని తెలుసుకుందాం. గోళ్ళను బట్టి ఆరోగ్యమా అనారోగ్యమా అనేది చెప్పేయచ్చు. గోళ్ళ పరిస్థితి ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది. తెల్లని రంగు పొడలు, గులాబీ రంగు పొడలు, ఎగుడుదుగుళ్ళు ఇలాంటివి అనారోగ్యానికి సూచనలు. మీ గోళ్ళను గమనించుకోండి. తెల్లగా ఉన్నా, లేదా గోళ్ళ మీద గులాబీ రంగులో పొడలున్నా, లేకపోతే ఈ గోళ్ళు ఎగుడుదిగుళ్ళుగా ఉన్నా, అవన్నీ కూడా ఇల్ హెల్త్కి, అనారోగ్యానికి సూచనలు. సాధారణంగా కాలేయం, ఊపిరితిత్తులు, గుండె
ఇలాంటి వైటల్ ఆర్గాన్స్, కీలక అంతర్గత అవయవాలు, వీటి పనితీరుని ఈ గోళ్లు మనకి కన్వే చేస్తాయి, తెలియజెప్తాయి. పాలిపోయిన గోళ్లు, వీటిని చూద్దాం. చూసారా, ఈ గోడను మీరు గమనిస్తే ఇవి తెల్లగా పాలిపోయినట్లున్నాయి. తెల్లగా పాలిపోయినట్లు కనిపించే గోళ్ల మీద మీరు గమనిస్తే ఇది మీద పడే వయసుకి సూచన. అయితే కొన్ని సందర్భాలలో ఇతర ప్రమాదకరమైన వ్యాధులను కూడా ఈ తెల్లటి పాలిపోయిన గోళ్లు కన్వే చేస్తాయి. ఉదాహరణకు రక్తహీనత, ఎనీమియాలో ఇలా జరుగుతుంది, అంటే గోళ్లు తెల్లగా కనిపిస్తాయి. అలాగే గుండె కండరాల పనితీరు ఒకవేళ బలహీనపడితే, అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, అలాంటి సందర్భాల్లో కూడా గోళ్లు తెల్లగా పాలిపోయి కనిపిస్తాయి. అలాగే మధుమేహం, షుగర్ వ్యాధిలో కూడా గోళ్లు తెల్లగా పాలిపోయి కనిపిస్తాయి. అలాగే కాలేయ వ్యాధి, లివర్ డిసీజ్ లో కూడా గోళ్లు తెల్లగా కనిపిస్తాయి. ఇక అతి ముఖ్యమైన కారణం పోషకాహార లోపం. సరైనటువంటి ఆహారం తీసుకునే వాళ్ళలో కూడా ఇలా జరుగుతుంది. ఇక తెల్లని గోళ్లు, చూసారా, గోళ్లు ఇలా తెల్లగా ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? గోళ్లు తెల్లటి రంగు కలిగి గాఢమైన అంచుతో ఉంటే అప్పుడు ఇది కాలేయపు వ్యాధిని, ముఖ్యంగా హెపటైటిస్ ని సూచిస్తుంది. ఇక పసుపచ్చని రంగులో ఉండేటటువంటి గోళ్లు, చూసారా, ఎల్లో కలర్ లో ఉన్నాయి గోళ్లు పసుపచ్చగా. ఎందుకు ఇలా ఉంటాయి? పసుపచ్చటి గోళ్ళకి అతి ప్రధాన కారణం కామెర్లు. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగే కొద్దీ గోరు మూలం వెనక్కి కుంచుకుపోయి గోరు దళసరిగా మందంగా మారుతుంది. కొన్ని సందర్భాలలో కామెర్లు, థైరాయిడ్ వ్యాధులు, సోరియాసిస్ ఇలాంటి వ్యాధుల్లో కూడా గోళ్లు పసపచ్చటి రంగులో, అంటే ఎల్లోగా కనిపించే అవకాశం ఉంది. ఇక నీలం రంగు గోళ్లు, మామూలుగా ఇది అంత సాధారణం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో గోళ్లు నీలం రంగులో కనిపిస్తాయి. చూసారా, ఇలాగా బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి గోళ్లు. ఎందుకు ఇలా కనిపిస్తాయి? గోళ్లు నీలం రంగులో కనిపిస్తాయి అంటే అర్థం సరిపడా ప్రాణవాయు శరీరానికి అందటం లేదు అని, ఆక్సిజనేషన్ సరిగ్గా జరగటం లేదని. సాధారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ లో, నిమోనియా ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల్లో గోళ్లు నీలంగా కనిపిస్తాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి కండిషన్ గగ్గురుగా గోళ్లు కనిపించటం. మామూలుగా స్మూత్ గా ఉండాల్సిన గోళ్లు చూసారా ఎలా ఎగుడు దిగుడుగా గుంటలుగా గగ్గురుగా ఉన్నాయో మీరు గమనించుకోండి. చాలా మందికి ఇలా గోళ్లు గగ్గురుగా కనిపిస్తాయి, ఏదోలే అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అయితే ఎందుకు ఇలా కనిపిస్తాయి? గోళ్లు గగ్గురుగా ఎగుడు దిగుడుగా ఎత్తుపల్లాలతో కనిపిస్తున్నాయి అంటే సోరియాసిస్ గాని లేదా వేరే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ని గాని అనుమానించాలి. 10% కేసుల్లో సోరియాసిస్ వ్యాధి గోళ్ల మీద స్టార్ట్ అవుతుంది. ఇక ఒకవేళ గోళ్లు పగిలిపోయి కనిపిస్తూ ఉంటే దానికి కారణాలు కూడా ఆలోచించాలి. చూసారా, స్మూత్ గా ఉండకుండా గోరు ఇలాగా పగిలిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది? బాగా పొడిగా ఉండి ఎండిపోయి పగుళ్లతో ఉన్నటువంటి గోళ్లు థైరాయిడ్ వ్యాధికి సూచన. పగుళ్లు బీటలతో పాటు ఒకవేళ పసుపచ్చటి రంగు ఉంటే అప్పుడు అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కి సూచన. ఇక కొన్ని సందర్భాలలో గోరు మూలం అంటే బేస్ ఉబ్బిపోతుంది. ఇది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఇలా గోరు మూలం గమనిస్తే ఇది ఉబ్బిపోయి కనిపిస్తుంది. నెయిల్ ఫోల్డ్ స్వెల్లింగ్. ఎందుకు ఇలా జరుగుతుంది? గోరు మూలం ఉబ్బిపోయి ఇన్ఫ్లమేషన్ తో సోదతో కూడి కనిపిస్తుంటే లూపస్ ఇలాంటి వ్యాధుల్ని, అలాగే వేరే సంధాయక కణజాలాల వ్యాధుల్ని అనుమానించాలి.
ఇక కొంతమందికి గోరు మీద నల్లటి చారలు కనిపిస్తూ ఉంటాయి. చూసారా, గోరు మీద ఇలా బ్లాక్ కలర్ లో చారలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? గోరు మీద నల్లటి చారలు కనిపిస్తున్నప్పుడు ఎంత మాత్రం ఆలస్యం చేయకండి. కొన్ని సందర్భాల్లో మెలనోమా ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల లక్షణం ఇది. ఇక కొంతమందికి గోడను గమనిస్తే కొరుకుడు పడి కనిపిస్తాయి. చూసారా, ఇలాగా ఎవరో కొరికినట్టుగా కనిపిస్తున్నాయి కదా. ఇలా ఎందుకు జరుగుతుంది? బాగా గోళ్లు కొరుకుడు పడి కనిపిస్తుంటే అది ఆందోళన మనస్తత్వానికి సూచన. అలాగే ఇతర మనోసంబంధమైన వ్యాధులు కూడా ఇలాగా ఉన్నప్పుడు ఈ గోళ్లు కొరుకుడు పడి కనిపిస్తాయి. ఎందుకంటే గోడను కొరుకుతూ ఉంటారు. ఇక ఈ గోళ్లు మనకి అనేక వ్యాధులకు క్లూనిస్తాయి. మీ గోడను గమనించుకోండి సింపుల్ గా. ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాల్లో ఏదైనా కనిపిస్తుంటే వెంటనే అప్రమత్తం అవ్వండి. తగిన వ్యాధి నిర్ధారణ అవసరం. వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత కొన్ని వ్యాధులకి ఆయుర్వేదంలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఆందోళన పడే మనస్తత్వం, అలాగే సొరియాసిస్, అలాగే కామెర్లు, ఇలాంటి వాటికి ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ముందుగా మీరు గోడను గమనించుకొని ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదిస్తే మీ నాడిని బట్టి వ్యాధి నిర్ధారణ చేసి అలాగే ఇతర అంశాలను పరిగణిస్తూ మీకు మందుల్ని, ఆ తర్వాత ఆహార నియమాల్ని, వీటన్నిటిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేసి ప్రిస్క్రైబ్ చేస్తే మీ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. చూశారు కదా, ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తాను. ఈ అంశం మీద మీకు ఇంకా ఏమైనా అనుమానాలు కానీ సందేహాలు కానీ ఉంటే మీరు నిస్సంకోచంగా నాతో మాట్లాడొచ్చు. అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి నన్ను కలవచ్చు. నేను ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 మధ్య మీ కాల్స్ని పర్సనల్గా అటెండ్ అవుతాను. నమస్తే. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. మీ మురళీ మనోహర్. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.